అందరిది మా హక్కు పబ్లిక్ సొసైటీకి సేవ రిటైర్డ్ ఫైనాన్స్ రవీందర్ వెంటనే మాజీ వీసీ మల్లేష్ అండదండలతో శ్రీస్టార్ వరప్రసాద్ అండదండలతో రెచ్చిపోతున్న రిటైర్డ్ ఉద్యోగి ఫైనాన్స్ రవీందర్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాతవాహన విశ్వవిద్యాలయంలో నిధుల దుర్వినియోగంపై విచారణ వెంటనే. శాతవాహన విశ్వవిద్యాలయం అనేటువంటిది పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాతవాహన విశ్వవిద్యాలయం మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది సవతి తల్లి ప్రేమను ప్రదర్శించింది. 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము శాతవాహన విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ గారిని నియమించిన తర్వాత ఆ పింక్ వీసీ ఎవరైతే ఉన్నారో మల్లేష్ గారు పూర్తిగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వాళ్ళ యొక్క అడుగులకు మడుగులతో విధంగా వ్యవహరిస్తూ అక్రమాలకు ఆజ్యం పోయడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అక్రమ నియామకాలకు, అక్రమ పదోన్నతులకు, అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు అనేటువంటివి కొదవ లేకుండా పోయింది. అయితే ఆయన హయాంలోనే జరిగినటువంటి అతిపెద్దమైనటువంటి అక్రమ నియామకంగా మనం చెప్పుకోవాల్సింది రిటైర్డ్ ఫైనాన్స్ ఉద్యోగి రవీందర్ గారి నియామకం. వీరిని 2018లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీవో నంబర్ 22 ఆధారంగా వీరిని ఫైనాన్స్ ఆఫీసర్గా 2018లో అప్పటి ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆయన 2018లో నియామకం అయిన తర్వాత 2019లో తన యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఆ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోయిందంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్రమ ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో వన్నాల రమేష్ గారి యొక్క అవినీతి అక్రమాలని నిధుల దుర్వినియోగం అంతా బయటపడడం వల్ల దీనికి సపోర్ట్గా ఉన్నటువంటి రవీందర్ ఎక్కడ దొరుకుతాడో అని తప్పించుకొని పోవడం జరిగింది. పోయిన తర్వాత 2021లో మళ్ళీ ఈ యొక్క వీసీ మల్లేష్ గారు ఈ యొక్క పింక్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడేటువంటి పింక్ వీసీ ఈ యొక్క అక్రమార్కుడైనటువంటి వన్నాల రమేష్ యొక్క సిఫారసుతోని ఈ యొక్క రిటైర్డ్ ఫైనాన్స్ ఉద్యోగి రవీందర్ని మళ్ళీ 2021లో వీసీ నోట్ అప్రూవల్ ద్వారా తీసుకోవడం జరిగింది. దీనికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోల ఒక రూల్స్ నియమాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగాలను యూనివర్సిటీలో చేపట్టవద్దని చెప్పినా కూడా వాటిని తుంగలో తొక్కి ఈ యొక్క మాజీ వీసీ మల్లేష్ గారు 2021లో ఈ రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్ను తిరిగి 2021 ఉద్యోగంలో తీసుకున్న తర్వాత దీన్ని ఈసీలో పెట్టి ఆమోదం చేసుకున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ కానీ, ప్రభుత్వం యొక్క జీవోకి కానీ, ప్రభుత్వం యొక్క ఆదేశాలకు కానీ అనుగుణంగా జరగలేదు. ఈయన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ రిటైర్ కావడం జరిగింది. కానీ ఈయన డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్గా తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగంలో చేయడం జరిగింది. కనీసమైనటువంటి అర్హత ఈ యొక్క ఫైనాన్స్ ఆఫీసర్గా చేయాలి. ఆయన డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేసి ఉండాలి. తర్వాత 3 ఏళ్ల పదవీ కాలం మాత్రమే వారికి ఉంటుంది. వారి యొక్క పనితనంలో ఉన్నటువంటి మంచితనం ఆధారంగా 6 ఏళ్ల వరకు కూడా పెంచుకోవచ్చు. కానీ ఈయన మీద అనేక అవినీతి అక్రమ ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వీసీ మల్లేష్ గారు అనేటువంటిది ఇవాళ ఆయనను ఎంకరేజ్ చేయడం జరిగింది. వాహనాల దుర్వినియోగం, వాహనాల అక్రమ కొనుగోళ్లు, వాహనాల యాక్సిడెంట్ల మీద బిల్లులు, వాటికైన ఖర్చులు, ఆ ఇన్సూరెన్స్, ఆ కేసుల వివరాలు తెలుపని మొన్న రీసెంట్ గా జరిగిన ఆడిట్ లో కూడా అడిగితే అవన్నీ కాన్ఫిడెన్షియల్ అని చెప్పి దాటవేసి మేనేజ్ చేయడం జరిగింది. అక్రమ పదోన్నతుల మీద, నిధుల దుర్వినియోగం మీద అనేకమైనటువంటి ఆడిట్ లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఏజీ ఆడిట్ లో తేలితే దాన్ని కూడా దాచిపెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వము ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల నిధుల దుర్వినియోగం మీద ముఖ్యమంత్రి గారు ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక నిరంకుశ పాలన జరిగింది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ బెదిరింపులు జరిగినాయి. ఇట్లాంటి అన్నింటి మీద గత మాజీ వీసీ మల్లేష్ అక్రమాల మీద, ఈ యొక్క రిజిస్ట్రార్ వరప్రసాద్ యొక్క అక్రమాల మీద, నిధుల దుర్వినియోగం చేసినటువంటి ఒక రవీందర్ జోహో అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థను ఇంట్రడ్యూస్ చేసి క్యాష్లెస్ పేమెంట్స్ ఆడిట్ అని చెప్పి అలా ఒక ఇంట్రడ్యూస్ చేసి దానికి లక్షల రూపాయల ఖర్చులు చేసి ఇప్పుడు మళ్ళీ క్యాష్లెస్ పేమెంట్స్ నడుస్తలేవని చెప్పి మళ్ళీ క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలని చెప్పి హుకుం జారీ చేయడం జరిగింది. అంటే ఇలా క్యాష్లెస్ అంటూ అనేకమైనటువంటి కొత్త రకమైనటువంటి ఆలోచనలు, అన్ని తప్పుడు ఆలోచనలతో ప్రవేశపెట్టి విశ్వవిద్యాలయ నిధులను దుర్వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రిటైర్డ్ ఫైనాన్స్ ఉద్యోగి, అక్రమ ఉద్యోగి, అవినీతికి ఆజ్యం వస్తున్నటువంటి ఈ యొక్క రవీందర్ను వెంటనే శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి తొలగించాలి. దీనిపై ఇన్ఛార్జ్ వీసీ సురేంద్ర మోహన్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి శాతవాహన విశ్వవిద్యాలయంలో 2021 నుంచి జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల మీద, తప్పుడు 12B సమర్పించిన తప్పుడు నివేదికల మీద, అన్యాయంగా 5 కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించిన దాని మీద, ప్రతి ఒక్క అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం. అంతేకాదు ఏ రోజైతే యూనివర్సిటీకి వచ్చి
మేము ఎప్పుడైనా యూనివర్సిటీలో రిప్రజెంటేషన్ రిజిస్ట్రార్ గారికి, వీసీ గారికి సానుకూల దృక్పథంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి పరిరక్షణ కోసం మేము పాటుపడే విధంగా ఇస్తాము.